బలంగా సాధిస్తామనే ఒక బలమైన ఉద్దేశంతో ఏమాత్రం మనం అపజయాలి కానీ ఓటములు కానీ ఏ రోజు బసకలేదు మనం. ఈ రోజున ఎందుకు నాకింత విపరీతమైన ప్రజాదరణ ఉండి మీ అందరూ ఆదరించే ఒక నటుడిగా ఉండి కూడా ఎందుకు నాకు రాజకీయాల్లోకి రావాలి, బలంగా నిలబడాలి, అవినీతిపైన ప్రక్షాళన జరగాలి, ఒక మంచి ప్రభుత్వాలు రావాలి, ఇవన్నీ ఎందుకునంటే నేను కూడా చాలా విసిగిపోయాను. ఏ రోజున కూడా నాకున్న స్టార్డమ్ కానీ ఏది నాకు ఎప్పుడు ఆనందం కలిగించేలా. సినిమాల్లో సమస్యల్ని, సినిమాల్లో మంచి చెడులను ఎదుర్కోవటం వేరు, నిజ జీవితంలో వచ్చి సమస్యలను ఎదుర్కోవాలంటే చాలా కష్టమైనవి, చాలా గడ్డైనవి. ఇవన్నీ తట్టుకొని కూడా ఎందుకు నిలబడ్డాను అంటే మీరందరూ నా వెనక ఉన్నారని ఒక చిన్న బలమైన ఆశ. చాలా మంది అడుగుతారు ఎందుకు నీకు రాజకీయాలని. మన అభిమానులు కూడా చాలా మంది అన్న నువ్వు రాజకీయాల్లోకి వస్తే నేను అందరూ తిడతారు, నీ మీద మాట అంటే భరించలేవు, నువ్వు రాజకీయాల్లోకి రావద్దు అంటే. నాకు రాజకీయాల్లోకి రావడానికి డబ్బులు సంపాదించుకోకర్లా. పెద్ద సినిమాలో మీరు ఇచ్చిన ప్రేమ విమానాల కంటే అంతకుమించి అవసరం లేదు. కానీ ఎందుకంటే 2014లో రాష్ట్ర విభజన జరిగిన పద్ధతి చూసి 2009లో కొన్ని రాజకీయాలకు రావడానికి కంటే ముందు 2007, 2006లో కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ అని ఎందుకు ఒక ఎన్జిఓ సంస్థ ఎందుకు పెట్టానంటే అది ఒక రోజున పొలిటికల్ పార్టీ అవ్వాలని పెట్టాను. ఆ రోజున కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ దేనికి అంటే మనకి ఇన్ఫ్లుయెన్స్ లేకుండా, డబ్బులు లేకుండా, కేవలం అధికార బలం ఉన్న వాళ్ళే, డబ్బు బలం ఉన్న వాళ్ళే, వేలకు వేల కోట్లు ఉన్న వాళ్ళే రాజకీయాల్లోకి వెళ్ళి ఇంకా మిగతా వాళ్ళకి అభివృద్ధి దూరం అయిపోతున్నప్పుడు నాకు అనిపించింది ఆ రోజున జీవితకాలం అంతా ఏమీ చేయకుండా సినిమాలు చేసుకుంటూ డబ్బులు సంపాదించి నా పిల్లల వరకే చూసుకోవాలా, అన్నదమ్ములు లాంటి ఆడపడుచులు లాంటి వాళ్ళందరికీ నిలబడాలా. నాకు రెండు నిర్ణయాలు అనిపించినాయి. ఎందుకంటే ఎంత కుటుంబానికి చేసినా కానీ మనది వసుదైక కుటుంబం, మనందరం ఒక కుటుంబం. నా చిన్న కుటుంబం నాకు నచ్చదు. ఎందుకంటే నాకు మీ అందరూ అండగా ఉంటేనే మీరు నచ్చే నటునయ్యాను. అలాంటిది నా జీవితం మన అణగారిన వర్గాలకి, అవినీతితో నిండిపోయిన బాధపడుతున్న ప్రజలకి అండగా నిలబడకపోతే నా జీవితం వ్యర్థమనిపించింది. డబ్బులు లేవు, ఏముంది నా దగ్గర అంటే నేను బయటకు వస్తే నన్ను నమ్మి చాలా మంది, ప్రతి చోట కోట్లాది మంది, లక్షలాది మంది ప్రజలు ప్రతి జిల్లాలో తరలి వస్తారు, నన్ను నమ్మి బయటకు వస్తారని ఒకే ఒక్క బలమైన నమ్మకం రాజకీయాలకు తీసుకొచ్చింది.